హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిక్రెస్ విజన్. ఏపీ ఎంసెట్ 2025 సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే జూలై 28 టు జూలై 31 వరకు మనకి చాయిస్ ఉన్నది. నేను ఇప్పుడు చెప్పే మిస్టేక్స్ మీరులో ఎవ్వరు చేయకండి, ఎందుకంటే మనకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మనం సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ ని బాగా యూజ్ చేసుకోవాలి. మీ అందరికీ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది వచ్చి ఉంటది, బట్ అందులో కొంతమందికి ఆ కాలేజ్ నచ్చకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే మీరు సెకండ్ పేజ్ లో దానికన్నా మంచి కాలేజెస్ ని అండ్ మంచి బ్రాంచెస్ ని సెలెక్ట్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చే కాలేజ్ బాగా నచ్చి అంతా ఓకే అనుకుంటారు, మళ్ళీ ఏం చేస్తామంటే దానికన్నా మంచి కాలేజెస్ కోసం మనం సెకండ్ పేజ్ లో వెబ్ ఆప్షన్స్ అయితే పెడతాం, మంచి కాలేజెస్ ని సెలెక్ట్ చేసే. బట్ అందరూ చేసి తప్పు ఇదే, మీరు రీసెర్చ్ చేయకుండా పెట్టారనుకో, మీకు మళ్ళీ కాలేజ్ అసైన్ అవుతే సెకండ్ పేజ్ లో మీరు ప్రీవియస్ గా ఉన్న కాలేజ్ ని కోల్పోతారు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు పెట్టే ఆప్షన్స్ అన్ని లైక్ వెబ్ ఆప్షన్స్ అన్ని ముందు కాలేజ్ తో పోలిస్తే మంచిగా ఉండాలి. అండ్ ప్రతి దానికి మీరు కంఫర్టబుల్ గా కాదా హాస్టల్స్, ఫెసిలిటీస్, స్టడీస్ అండ్ ల్యాబ్స్ మొత్తం చూసుకొని పెట్టండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మంచి కాలేజ్ ఉంది, ఒకవేళ మంచి కాలేజ్ పెట్టకపోతే మీరు దాన్ని కోల్పోతారు. సో మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టే కాలేజెస్ అనేవి ముందు కాలేజ్ కన్నా మంచిగా ఉండాలి. సో మీకు అర్థమైందని అనుకుంటా. మనకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు. సో మనం సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ ని బాగా యూజ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి వీడియోకి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం నేను కంటెంట్ చేస్తూ ఉంటాను. లైక్ మీరు ఇక్కడికి వచ్చాక ఎలా సర్వైవ్ అవ్వాలి, మీరు కొత్త టెక్నాలజీస్ ఎలా నేర్చుకోవాలి, ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి, ప్లేస్మెంట్స్ అండ్ కొత్త హ్యాకథాన్స్, మొత్తం ఇంజనీరింగ్ రిలేటెడ్ కంటెంట్ ని నేను చేస్తూ ఉంటాను. నా కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్.